ఆల్రెడీ బుక్ అయిపోయింది గోదావరి గట్టు. నాకైతే చాలా నచ్చింది. సో సినిమా కూడా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లా ఉంది అనుకుంటున్నాను. పక్కా హిట్ అవుతుంది. సో వెంకటేష్ గారు లుక్ ఎలా అనిపించింది? లుక్స్ కూడా బాగున్నాయి. మన డాన్స్ మొత్తం పర్ఫెక్ట్ ఉంది. సో దాని ప్రకారంగా ఈ పండక్కి మంచి మూవీ వస్తుంది. హీరోయిన్ ఇద్దరు హీరోయిన్ పెట్టాడు కదా, ఒక అమ్మాయిని తెలుగు అమ్మాయిని కింద పెట్టాడు, ఒక అమ్మాయిని పోలీస్ కింద పెట్టాడు. సో ఎలా అనిపిస్తుంది ఆ లుక్ చూస్తుండే? అంటే కొంచెం కొత్తగా ఉంది స్టోరీ. సో చూస్తేనే ఇంకా రిలీజ్ అవ్వలేదు, చూడాలనిపిస్తుంది. సో థర్డ్ సాంగ్ పొంగల్ సాంగ్ వచ్చింది కదా, అది వెంకటేష్ గారే పాడారంట. సో ఎట్లా అనిపించింది? ఆయన వాయిస్ బాగా సెట్ అయింది, ఆ లిరిక్స్ కానీ మొత్తం. సో దాని ప్రకారంగా సాంగ్స్ కూడా బాగుంది. దీంతో ఇంకో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, సో ఈ సినిమా ఎలా ఆడుతుంది అనుకుంటున్నారు? అంటే ఈ ఫ్రీ వస్తున్నాయి కాబట్టి మూడు హిట్ అయితే ఇంకా మంచిది. అంటే ఏది బాగుంటది అనుకుంటున్నారండి మీ అంచనా ప్రకారం? గేమ్ చేంజర్ అనుకుంటున్నారు ఈ వెంకటేష్ గారిది. సో ఆయన కూడా హిట్ అయితే నాకు హ్యాపీ. సో చాలా మంది వెంకటేష్ గారు ఆ సాంగ్ వచ్చింది కదా, సౌందర్య గారు వెంకటేష్ సేమ్ అలా ఉన్నారని అంటున్నారు గోదావరి గట్టు సాంగ్ చూసి. సో మీకు ఎలా అనిపించింది అప్పుడు? మీకు ఎలా అనిపించిందా? నాకు కూడా అలానే అనిపించింది. ఓవరాల్ గా హిట్ అవుతుంది సినిమా. థ్యాంక్స్ మా. 3 సినిమాలు మంచి పాజిటివ్ టాక్ తో వెళ్తాయి, ముందుకెళ్తాయి మన తెలుగు ఇండస్ట్రీ ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో. ఎందుకు అని అంటే కనుక మనకి రీసెంట్ గా కూడా ఆల్రెడీ చూసాం, ఒక 4 మూవీస్ ఎట్ టైం రిలీజ్ అయినా 4 మూవీస్ కి 4 మూవీస్ ఆడడం జరిగింది. కొంచెం థియేటర్ ప్రాబ్లం అటు ఇటు అవ్వడం, చిన్న చిన్న వాటికి డిస్టర్బెన్సెస్ అయ్యాయి. కానీ సినిమా పరంగా అయితే ఖచ్చితంగా హిట్ టాక్ అనేవి సాధించుకున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నది 3 లెజెండరీ హీరోస్ చెప్పాలంటే. సీనియర్ హీరోస్ వచ్చేసి వెంకటేష్ గారు, బాలయ్య బాబు గారు, యంగ్ హీరో వచ్చేసి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఉన్నారు. సో ఖచ్చితంగా ఎవరికి వాళ్ళే ఆధిపత్యం అనేది కొనసాగిస్తారు. రామ్ చరణ్ గారి సినిమా గురించి ఏం చెప్తారండి? ఎలా అనిపిస్తుంది టీజర్లు, సాంగ్? రామ్ చరణ్ గారి వాయిస్ ఆఫ్ ద విక్టరీ వెంకటేష్ అని ఆయన సాంగ్ పాడారు. యాక్చువల్లీ సక్సెస్ఫుల్లీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ కమ్మింగ్ అని చాలా బాగా పాడారు. గొబ్బియాల్లో అని అనిల్ రావుని చాలా టార్చర్ పెట్టారు. అది కాకుండా ఒక విషయంలో హ్యాట్సాప్ చెప్పారండి. ఎందుకంటే దిల్ రాజు గారు కొన్ని కోట్ల బడ్జెట్ పెట్టి గేమ్ చేంజర్ చుట్టూ తిరుగుతుంటే ఈ సినిమాని ఆయన ప్రొడ్యూసర్ గాలికి వదిలేసి నాకు నా ఫ్యాన్ గా చెప్తున్నా అనిపించింది. అనిల్ రావుడు కూడా తన భుజాల మీద వేసుకుని సినిమా ప్రమోషన్స్ ని ఆ 2 సినిమాల కన్నా ముందు ఉంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం, మీరు ఎక్కడైనా మీ ఇంట్లో చిన్నపిల్లల్ని అడగండి, వైఫ్స్ ని అడగండి, సంక్రాంతికి వస్తున్నామే వెళ్దాం గోదావరి గట్టు సాంగ్ ఎవరు చూసినా రీల్స్ చేస్తున్నారు. కాబట్టి చాలా మంది అనేది ఏంటంటే కంటెంట్ లేదు కాబట్టి ప్రమోషన్ ఎక్కువ చేసుకున్నారు అని అంటున్నారు. కంటెంట్ కానీ కాదు, ఈ 2 పోటీ. ఎందుకంటే కొంచెం వెంకటేష్ గారు ఎక్కడో డల్ అయ్యారు. ఎందుకంటే సింగిల్ సినిమా ఆయన హిట్ అయ్యి చాలా రోజులు అయింది. సైన్దేవ్ కొంచెం సినిమా బాగున్నా కూడా ఫ్యామిలీస్ కి ఎక్కడో నిరాశపరిచింది ఆ వైలెన్స్ అనేది. కొంచెం ప్రమోషన్స్ గట్టిగా చేయాలని అనిల్ రావు కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు రాజమౌళి గారి తర్వాత ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ ఎవరంటే మన అనిల్ రావిపూడి గారే. ఎందుకంటే బాలకృష్ణ గారితో రీసెంట్ గా హిట్ కొట్టి వచ్చారు. కాబట్టి భగవద్గీత ఇది ఆల్రెడీ మన డాకు మహారాజా కానీ ఈ గేమ్ చేంజర్ కానీ ఫుల్ ఫామ్ లో ఉన్నాయి. ఇంకా డాకు మహారాజ్ నుంచి జస్ట్ ఏమి ప్రమోషన్స్ అంత లేకపోయినా కూడా అది ఇంకా పీక్ లోనే ఉంది. కాబట్టి అదే ఆ భయంతోనే ఎక్కువ ప్రమోషన్ కి మొగ్గు చూపిస్తున్నారని తెలుసు. కాకినాడలో, రాజమండ్రిలో అక్కడ అన్ని వెంకటేష్ గారిని తిప్పుతున్నారు. ఏజ్ లో ఆయన ఎంకరేజ్ చూస్తుంటే, ఆయన డాన్స్ చూస్తుంటే ఎక్కడ స్టేజ్ లో కూడా డాన్స్ చేస్తున్నారు. హైలైట్ అనిపిస్తుంది. అసలు ఆయన పాడడం గురువు తర్వాత జింగిడి అని పాడదు కదా, దాని తర్వాత హ్యాట్సాప్ అనిపించింది. విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ గా చెప్తున్నా, సంక్రాంతికి వచ్చినాం కంపల్సరీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందండి. ఆ నేమ్ జస్టిస్ కి కంపల్సరీ ప్రేక్షకులు జస్టిస్ చేస్తారని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ మనకు కావాల్సింది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఒకటే. ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు ఎందుకంటే మాక్రో అలాంటి చాలా వైలెన్స్ మూవీస్ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకి సంక్రాంతికి వస్తున్నాం కంపల్సరీ డెఫినెట్ ఆనందాన్ని ఇస్తుంది. F2 తర్వాత మళ్ళీ సంక్రాంతి బ్లాక్ బస్టర్ వెంకటేష్ గారు కొడుతున్నారని నా అభిప్రాయం. సో హీరోయిన్ గురించి ఏం చెప్తారు? చౌదరి గారు, మీనాక్షి చౌదరి అండ్ మన ఐశ్వర్య రాజేష్ తెలుగు అమ్మాయి ఇద్దరు ఫుల్ కూడా. ఐశ్వర్య రాజేష్ గారు తమిళ్లో మంచి సింగల్ హిట్స్ కూడా ఉన్నాయి ఆమెకి. కానీ ఎక్కడో వాళ్ళ డాడీ బాలకృష్ణ గారితో చేశారు, వెంకటేష్ గారితో చేశారు, అంటే సైడ్ హీరోగా. అంత మన శ్రీలక్ష్మి గారు వాళ్ళ అత్తమ్మ గారు అంటే అంత తెలుగు బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆమె తమిళ్లో సక్సెస్ అయింది. కానీ మన వాళ్ళు ఎక్కడో పట్టించుకోవడం లేదా అనే ఒక అభిప్రాయాన్ని అనిల్లో కూడా తుడిచిపెట్టేశారు. ఎందుకంటే మీరు గోదావరి గట్టు సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అయింది కదా, కింద కామెంట్ చూస్తే వెంకటేష్ సౌందర్య గారే అనిపించింది మాకు ఐశ్వర్య రాజేష్ చూస్తే చాలా మంది కామెంట్స్ పెట్టారు. చూడండి ఐశ్వర్య రాజేష్ గారు సౌందర్య వెంకటేష్ అంటే మనకి ఎన్నో హిట్స్ ఉన్నాయి, సూపర్ హిట్స్. ఆ మెలోడీని రీచ్ అయ్యారని అనిపిస్తుంది. చాలా మంది ఐశ్వర్య రాజేష్
అనిల్ రావిపూడి కూడా చెప్పారు కదా, తెలుగు అమ్మాయి కావడంలో లిరిక్స్ స్పష్టంగా పలికింది, ఆ హావాభావాలు డాన్స్ మాస్టర్ చెప్పకపోయినా చేసింది. అంటే నిజంగా ఈ సాంగ్ రీచ్ కావడం ఒక బీమ్స్ ఒక కారణం అయితే, రమణ గోకుల గారు, మధుప్రియ గారు ఒక కారణం అయితే, మెయిన్ ఐశ్వర్య రాజ్ హావాభావాలు, హీరోయిన్ పాయింట్ ఆఫ్ సౌందర్యాన్ని అంటే ఆమె మించరు కానీ సౌందర్యాన్ని చూసేలాగా అనిపించింది వెంకటేష్ గారి పక్కన నా అభిప్రాయం. చౌదరి గారి గురించి చెప్తారు. చౌదరి గారు, మీనాక్షి చౌదరి కూడా అటు గ్లామరు ఇటు మన ఏమంటారు యాక్షన్ ఓరియంటెడ్ అనిపిస్తుంది. దీంట్లో ఎక్స్ కాపు ప్రజెంట్ కాప్ గా వస్తున్నారు కాబట్టి మీను సాంగ్ కూడా చాలా బాగుంది. దాంట్లో మీనాక్షి చౌదరి, మన వెంకటేష్ గారు కూడా యంగ్ లుక్ ఘర్షణ లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా మీకు ప్రమోషన్ చూస్తే దిల్ రాజు గారు కూడా ఘర్షణ గెటప్ లో వచ్చారు. మీరు చూసారో లేదో, దిల్ రాజు గారు ఘర్షణ గెటప్ లో, అనిల్ రావిపూడి జయమ్మనేద్ర గెటప్ లో, మన సాక్షి మీనాక్షి వచ్చి ఈ గెటప్ వేసుకొని వచ్చింది, మన బొబ్బిలి రాజా గెటప్ లో, ఈ మధ్య చంటి గెటప్ లో, మన ఐశ్వర్య రాజ్ చంటి గెటప్ లో వచ్చారు. ఈ ప్రోమో ఈ రోజు యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు అనుకుంటా. అంటే దిల్ రాజు గారు కూడా ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇంకా హ్యాపీ అండి, సూపర్ డూపర్ హిట్ అవుతుంది సంక్రాంతి. వెంకటేష్ గారు లుక్ ఎలా అనిపించింది? ఆయన లింగి కట్టుకుని లేపుతున్నాడుగా, అదే సూపర్ గా ఉందండి. ఆ సాంగ్ అయితే జెమిని ఆఫ్టర్ జెమిని, మీరు జెమినిలో దాని తర్వాత అంత జోష్ లో కనబడుతున్నారు. 65 అంటే ఎవరు నమ్మరు, చూడాలి. ఎందుకంటే బాలకృష్ణ గారు కానీ, వెంకటేష్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వీళ్ళు చాలా యంగ్ హీరోస్ కూడా ఇన్స్పిరేషన్. ఎందుకంటే అన్ని హిట్లున్నా, అంత పేరున్నా, ఎంత కష్టపడుతున్నారంటే రాబోయే యూత్ హీరోస్ కూడా ఒక ఇన్స్పిరేషన్ అని నా అభిప్రాయం. దీంతో పాటు 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మరి వెంకీ కొడతారా 2 కొడతారా? అంటే వేటికడి వేరే జోనర్ కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఒకటి పొలిటికల్ థ్రిల్లర్ డ్రామా, ఒకటి మాస్ ఓరియంటెడ్. అంటే మాస్ బాలకృష్ణ గారు అంటే మాస్ ఓరియంటెడ్ కోరుకునే వాళ్ళకి మాస్, అండ్ ఈ 2 సినిమాలతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సంతృప్తి పరచాలంటే ఒక ఫ్యామిలీ మూవీ. ముగ్గురు బాగుంటాయని నా అభిప్రాయం.